హైదరాబాద్లో హైడ్రా చుట్టూ రాజకీయ న్యాయ వివాదాలు కొనసాగుతున్న వేళ మరో కొత్త చర్చ తెరపైకి వచ్చింది. హైడ్రాకు మద్దతుగా ప్రజలు రోడ్లపైకి రావడం నిజమైన ప్రజా ఉద్యమమా, లేక దీని వెనుక రాజకీయ ప్రేరణ ఉందా? ఒక ప్రభుత్వ విధానానికి మద్దతు తెలపడం వేరు, ఒక అధికారికి వ్యక్తిగతంగా మద్దతుగా నిలవడం వేరు. ఈ రెండింటి మధ్య ఏడా ఏంటి? నాలాలు, ప్రభుత్వ భూముల పరిరక్షణ లక్ష్యంతో ఏర్పాటైన హైడ్రా కొంతకాలంగా తెలంగాణ రాజకీయాల్లో కేంద్ర బిందువుగా మారింది. ఆక్రమణల తొలగింపుపై ఒక వర్గం నుంచి ప్రశంసలు వస్తుంటే, మరోవైపు నోటీసులు, చట్టపరమైన ప్రక్రియ, కూల్చివేతలపై విమర్శలు కూడా వచ్చాయి. తాజాగా హైడ్రా కమిషనర్ రంగనాథ్ వ్యవహార శైలిపై కోర్టులో వ్యాఖ్యలు చేయడం, న్యాయపరమైన అంశాలు తెరపైకి రావడంతో పరిస్థితి మరింత ఆసక్తికరంగా మారింది. ఇలాంటి సమయంలో హైడ్రాకు మద్దతుగా కొన్ని కాలనీల సంక్షేమ సంఘాలు ర్యాలీలు నిర్వహించడం చర్చకు దారితీసింది. చెరువుల పరిరక్షణ కోసం హైడ్రా కొనసాగాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మద్దతుగా నినాదాలు కూడా వినిపించాయి. అయితే ఇక్కడే అసలు ప్రశ్న మొదలైంది. ఇవి పూర్తిగా ప్రజల నుంచి వచ్చిన, స్వచ్ఛందంగా వచ్చిన నిరసనలేనా, లేక రాజకీయ వర్గాల ప్రభావం ఉందా? ప్రజా ఉద్యమాల విశ్వసనీయత అనేది వాటి కొనసాగింపుపైనే ఆధారపడి ఉంటుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఒక విధానం కోసం ప్రజలు దీర్ఘకాలికంగా పోరాడితే అది నిజమైన అభిప్రాయంగా కనిపిస్తుంది. కానీ ఒక వ్యక్తి లేదా అధికారికి అనుకూలంగా జరిగే ప్రదర్శనలు మాత్రం సహజంగానే చర్చకు దారితీస్తాయి. హైడ్రా ఉండాలా వద్దా అనేది అంశం ఒక విధానపరమైన చర్చ. కానీ కమిషనర్గా ఎవరు ఉండాలనే అంశం ప్రభుత్వ న్యాయ వ్యవస్థ పరిధిలోకి వస్తోంది. గతంలో కూడా వివిధ అంశాలపై అధికారులకు మద్దతుగా ప్రజా ప్రదర్శనలు జరిగిన సందర్భాలు ఉన్నాయి. అయితే అలాంటి కార్యక్రమాల వెనుక రాజకీయ ఉద్దేశాలు ఉన్నాయా, లేక ప్రజల నిజమైన స్పందన అన్న ప్రశ్నలు ప్రతిసారి ఎదురవుతూనే ఉన్నాయి. అందుకే ఒక ఉద్యమం నిజమైనదిగా గుర్తింపు పొందాలంటే అది కేవలం ఒక్కరోజు హడావుడిగా కాకుండా సమస్య పరిష్కారం అయ్యే వరకు కొనసాగుతుందా లేదా అన్నది కీలకంగా మారుతోంది. హైడ్రా విషయంలో రెండు వాదనలు ఉన్నాయి. ఒకటి, చెరువులు, పర్యావరణ పరిరక్షణ కోసం కఠిన చర్యలు అవసరమనే అభిప్రాయం. మరోటి, చట్టపరమైన విధానాలు పాటించకుండా చర్యలు తీసుకోవడం సరికాదనే వాదన. ఈ రెండింటి మధ్య అసలు అభిప్రాయం ఏంటన్నది కాలమే నిర్ణయిస్తోంది. అయితే ప్రజా ఉద్యమాలకు విశ్వసనీయత రావాలంటే అవి వ్యక్తుల చుట్టూ కాకుండా విధానాల చుట్టూ ఉండాలి. హైడ్రాకు మద్దతుగా జరుగుతున్న ర్యాలీలు కొనసాగుతాయా, లేక ఒక్కరోజుకే నిరసనలకే ఇవి పరిమితం అవుతాయా? ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది? న్యాయపరమైన అంశాలు ఎలా పరిష్కారం అవుతాయి అన్నది రాబోయే రోజుల్లోనే తేలనుంది.